మరి పిఏ సతీష్ వ్యవహారము అతని మీద ఎందుకు నెల రోజులైనా యాక్షన్ తీసుకోలేదు? అతను దర్జాగా తిరుగుతూ ఉన్నాడు. తిరిగి బాధితురాలను అరెస్ట్ చేశారు. మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైతే మీరు అతని మీద యాక్షన్ తీసుకోరా? అతనికి అండగా నిలబడతారా? ప్రతి సందర్భంలో కూడా ఎన్నో వ్యవహారాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ప్రభుత్వం అండగా నిలబడుతూ ఉంది. ఎవరిని కూడా ఎటువంటి శిక్ష వేయని పరిస్థితి, కనీసం అరెస్టులు కూడా చేయని పరిస్థితి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు ఎంత అరాచకంగా వ్యవహరిస్తున్నారంటే, ఈ కూటమి ప్రభుత్వంలో మేము తప్పు చేసినా మాకు అరెస్టులు ఉండవు, శిక్ష ఉండదు, తిరిగి మంత్రులు ముఖ్యమంత్రి గారితో సహా మాకు రక్షిస్తారు అన్న ధైర్యంతో ఇంత దారుణంగా మహిళల మీద అరాచకాలకు తెగబడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో ఉదాహరణలు. మననే రాప్తాడులో తీసుకుంటే 14 ఏళ్ల దళిత మైనర్ బాలికను 6 నెలలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత దారుణంగా గ్యాంగ్ రేప్ చేశారో మనందరము చూసాం. మా పార్టీ వాళ్ళు పెద్దగా గొడవ చేస్తే అప్పుడు కొద్ది మందిని తూతూ మంత్రంగా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే ఆదిమూలం వేధింపుల వలన ఒక మహిళ వేధింపులకు గురయ్యి ఇక్కడ ఆమెకి రక్షణ ఉండదని పక్క రాష్ట్రంకి వెళ్ళి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. మరి ఏది ఆదిమూలం మీద కేసు? అలాగే జనసేన ఇన్ఛార్జ్ అయిన కిరణ్ రాయల్ వలన లక్ష్మి అనే మహిళ ఏ విధంగా మోసగించబడింది, ఆ లక్ష్మి అనే మహిళ బయటకు వచ్చి మీడియా ముందు తనకి ఎలా వేధించాడు అనేది చెప్పింది. మనందరం చూసాం. ఏమైనా కేసు పెట్టారా కిరణ్ రాయల్ మీద? అలాగే రాజమండ్రిలో